విద్యుత్ కమిషన్ ఏర్పాటుపై మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రతివాదకులుగా విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డి ఎనర్జీ విభాగాన్ని చేర్చారు. నిబంధనల మేరకు విద్యుత్ కొనుగోలు జరిగాయన్న కేసీఆర్, జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఈ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గత ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి తాజా ప్రభుత్వం ప్రస్తుతం విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసిన అంశానికి సంబంధించి ఆయన 12 పేజీల లేఖ రాశారు. కానీ విద్యుత్ కమిషన్ ఏర్పాటే ఇది చట్టవిరుద్ధం అంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నేడు కేసీఆర్ పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కమిషన్ ఏర్పాటు అనేది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగాయి, కావాలని ఉద్దేశపూర్వకంగా తన మీద వ్యతిరేకంగా ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి పూర్తి స్థాయి విచారణ జరపకముందుకి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కూడా అక్రమాలు జరిగినట్టుగా చెప్పిన నేపథ్యాన్ని కేసీఆర్ ఈ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అంటే ఉద్దేశపూర్వకంగా ప్రస్తుత ప్రభుత్వం తన పైన కక్షగట్టి వ్యవహరిస్తోంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి మాత్రం రద్దు చేయాలని హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. అంటే ఈ పిటిషన్ ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్ తో పాటు జస్టిస్ నరసింహారెడ్డి ఎనర్జీకి సంబంధించినటువంటి విభాగాన్ని కూడా చేరుస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో పిటిషన్ అయితే విచారణ స్వీకరించిన హైకోర్టు సీజే కోర్టులో ప్రధాన న్యాయస్థానంలో కూడా ఈ రోజు విచారణ జరగబోతుంది. మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నా చూడాలి. విద్యుత్ కమిషన్ ఏర్పాటు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తాము ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడం ఇది చట్టవిరుద్ధం అంటూ కూడా కేసీఆర్ అయితే గతంలో తన లేఖలు కూడా పేర్కొన్నారు. మళ్ళీ తిరిగి హైకోర్టు కూడా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన హైకోర్టు ఎలా స్పందించాల్సింది, ఇలా మరి కాసేపట్లో హైకోర్టులో కేసీఆర్ రిట్ పిటిషన్ పైన విచారణ జరగబోతాం. థ్యాంక్ యూ వాసు.